సముద్రమే వారి జీవనాధారం, అలలపైనే వారి జీవితం. కానీ అదే సముద్రం 7 కుటుంబాల్లో తీరని ఆవేదన నింపింది. ఈ నెల 1న వేటకు వెళ్లిన విశాఖ జాలరపేట మత్స్యకారులు సముద్రంలో గల్లంతై 3 రోజులు గడుస్తున్నా 6గురి ఆచూకీ ఇంకా లభించలేదు. విశాఖ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. జూలై 1న ఫిషింగ్ హార్బర్ నుంచి 7గురు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా బోటు తిరగబట్టంతో వాళ్లంతా సముద్రంలో చిక్కుకున్నారు. బోటు ఓనర్ చిన్న ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారి ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్, నౌకాదళ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం సర్చ్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. ప్రాణాలతో బయటపడిన చిన్నాను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మరో 24 గంటల సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. హెలికాప్టర్స్ నిన్న ఈ రోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఈలోపు కర్రీ చిన్న ఎవరైతే ఆయన రెస్క్యూ చేయబడ్డారో ఆయన్ని తీసుకురావడానికి హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేయడానికి కూడా 50 నాటికల్ మైళ్ళ వేగంతో విండ్ ఉండడం వల్ల ఒకవేళ అతనికి థ్రెడ్ ద్వారా అతన్ని లిఫ్ట్ చేసినా కూడా ల్యాండ్ చేసేటప్పుడు మళ్ళీ షిప్ మీదకి ల్యాండ్ చేసేటప్పుడు దేనికొక దానికి తగిలితే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ ఆపరేషన్ సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు. కోస్ట్ గార్డు, నేవీకి చెందిన 4 నౌకలతో పాటు హెలికాప్టర్ల ద్వారా విస్తృత గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బర్తింగ్ టైం 9-10 ఉంటుంది. బట్ అది ఈ రోజు తేడా చిన్న ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడే సార్ చెప్పినట్టుగా వాతావరణం అనుకూలించలేదు కాబట్టి హెలికాప్టర్ వెళ్ళడానికి కావట్లేదు, బోట్లు కూడా చిన్న బోట్లు వెళ్ళడానికి కావట్లేదు కాబట్టి సో చర్చ్ ఆఫీసర్స్లో ఉండి అక్కడ ఉండగా ఈయన తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు పనామా షిప్ లో తాను సురక్షితంగా ఉన్నానని బోటు ఓనర్ చిన్న అన్నాడు. షిప్పులను బాగా చూసుకుంటానండి. ఏంటంటే గుండెలోని సంప్రేణ చేతం సరే నిలబడలేకపోతున్నాను. నన్ను అంత దూరంగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను సరే. అందుకంటే ఇప్పుడు 6గురికి కళాశాల ఇబ్బంది పడి చచ్చిపోయి ఓడి తిరగబడిపోయి ఇది తీసుకెళ్తానని కోరుకుంటున్నాను బాబు. ఎందుకంటే అనిత మేడంకి నేను నమస్కారాలు పెట్టుకుంటాను. నేను అర్జెంటుగా తీసుకెళ్తానని కోరుకుంటున్నాను బాబు. మరోవైపు అనకాపల్లి జిల్లా రేవు పోలవరం దగ్గర బోటు బోల్తా పడింది. సముద్ర తీరంలో అలల ఉధృతికి ప్రమాదం జరిగింది. బోటులోని 4 మత్స్యకారుల్లో 1 గల్లంతయ్యారు. మిగిలిన 3 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మృతుడిని సింహాద్రిగా గుర్తించారు.